ప్రాజెక్టులో నీరు నింపేందుకు హడావిడిగా గ్రామాన్ని ఖాళీ చేయించిన అధికారులు పరిహారం విషయంలో మాత్రం పరిహాసం చేస్తున్నారు. ఊరు విడిచి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న నిర్వాసితులు పరిహారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలో సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల దుస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. పెన్నా నది నీటి ఆధారంగా నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు నిర్మిస్తే కడప జిల్లాలో గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. జిల్లాలోని ఒంటిమిట్ట, గోపవరం, సిద్ధవటం, నందలూరు, అట్లూరు మండలాల పరిధిలోని 100 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ ప్రాజెక్టు నిర్మించిన 1999 నుంచి పరిహారం అందక నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్వాసితులకు అందాల్సిన పరిహారాన్ని కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై స్వాహా చేయడంతో నిర్వాసితుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. డబ్బు ఇప్పుడు ఇంతవరకు ఇలా 7 ఏళ్ళు అవుతాయి. మునిగి 4 జీవోలు వచ్చినాయి. మీరు జీవోకు వచ్చినప్పుడు కూడా సరైన ఇస్తామని అంటాను ఉన్నారు, మన తడిపి పెడతానే ఉన్నారు. మా పానం మందు తాగించుకుని తాగే పరిస్థితిలో ఉండదు. మాకు సోమశిల డంప్తో మునిగిపోండది. మీరు ఏదో మా సాయం చేయాలా? ఇచ్చే మేము ఏదో మీ దయచేసి మీ పేరు చెప్పుకొని మేము బతుము, లేకుంటే మా మందు తాగే పరిస్థితిలో ఉన్నాం మేము, మా గ్రామం అంతా. ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్లటంతో బాధితులకు అందాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం కోర్టుకు జమ చేసింది. ఇంటికో ఉద్యోగం, ప్రత్యామ్నాయ పొలాలు, భవనాల నష్టపరిహారాన్ని నిర్వాసితులు ఆశించడంతో ప్రభుత్వం ఇస్తూ వస్తోంది. అయితే కొన్ని గ్రామాలకు మాత్రం ఇంకా పరిహారం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఊరికి ఎక్కడెక్కడ పోయినట్లు లేచుకున్నారు. మీరు ఇచ్చిన లెక్క మాకు ఎకరాకు 32,000 లెక్క ఇచ్చినారు. అది ఎక్కడికో అంతే, ఎకరాకు 32,000 ఇచ్చినది. మనకి ఏమీ అది చాలేదు, అడంటాడు పోయినారు జనము. మాకు ఏదో దయవంచి మాకు మీ దయ వల్ల లక్షణంగా మాకు 10 రూపాయల డబ్బులు మీకు సంతోషంగా ఇచ్చి మేము గడ్డ పడిపోతాం. లేకుంటే మాకు అందరికి మందాగే పరిస్థితి కూడా వస్తుంది. మీరు ఇప్పుడు మాకు ఏం చేసినా కానీ మేము ఇప్పుడు ఎన్నో తూలు పెట్టాము. ఇప్పటికీ ఏ సమాధానం మాకు లేదు. ఇప్పుడు ఏదో మీ దయవంచి మీ దయ వల్ల మాకు ఏదన్నా మా ఇళ్లకు దయవంచి మీరు ఇప్పుడు వేసిన ఇళ్లకు మాకు లక్షణంగా మీరు ఇచ్చే మేము గడ్డ పడిపోతాము. సోమశిల ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసేందుకు 2006లో అట్లూరు మండలంలోని మలినేనిపట్నం వాసులను బలవంతంగా ఖాళీ చేయించారు. అప్పటి ఉన్నతాధికారులు ఇతర గ్రామాలతో పాటు మలినేనిపట్నం గ్రామస్తులకు కూడా పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి వారికి పరిహారం ఇవ్వటంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో 2007లో ఓసారి, 2008లో మరోసారి కోర్టు మెట్లెక్కారు బాధితులు. అయితే కోర్టు ఉత్తర్వులను కూడా అధికారులు పట్టించుకోకుండా 2009లో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో అప్పటి నుంచి ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. కోర్టులో అన్ని ఆర్డర్లు మాకు అనుకూలంగా వచ్చినాయి. మా పైన కక్ష సాధింపు చర్యగా ల్యాండ్ ఎక్వేషన్ అధికారులు ఇటు ప్రభుత్వానికి ఇటు కోర్టుకు తప్పుడు నివేదిక పంపి మమ్మల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా జీవితాలను అగమ్యగోచరం చేస్తూ కోర్టులకు తప్పుడు సమాచారాన్ని పంపి కోర్టు ఆర్డర్లు ఇచ్చినా మళ్ళీ పై కోర్టులకు అప్పీలుకు పోయి మమ్మల్ని అనేక రకాలుగా ఆ రోజు నుంచి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు పరిహారం అందించాలని నిర్వాసితులు కోరుతున్నారు.